సిగ్గులేని పని నేనేం చేశానే? ఆ చెట్టులోకి ఎందుకు వెళ్ళారు? ఈ కర్ర కోసం. కర్ర కోసం ఆ చెట్టులోకి ఎందుకు వెళ్ళారు? నేనే పిచ్చిదని అనుకున్నారా? కాకపోతే ఆ ప్రశ్నలేంటే కర్ర అక్కడ పడిందే వెళ్ళాను. కర్ర ఆ మూలే ఆ చెట్టులోనే ఎందుకు పడింది? ఆ పడిన కర్ర అడుగు, నాకేం తెలుసు? అవును, మీకేం తెలియకుండా కర్ర అక్కడికి వెళ్ళి పడింది. ఏమే పొరపాటున చెయ్యి జారి పడిందే. జారుతుందండి, జారుతుంది. జారుడు బుద్ధులు నేర్చుకుంటే ఇలాగే చెయ్యి జారుతుంది, కాలు జారుతుంది. జారుడు బుద్ధులా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మీరేం చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అవును, ఈ పంచెలా ఊడింది? అది అక్కడున్న కొమ్మకు తగులుకుంది ఊడింది. తగులుకుందా? ఇప్పుడు ఏం జరిగిందని తేడుతున్నావు? ఏం జరగకూడదు, అదే జరిగిందే. ఏడవకే, పిల్లలు ఏడిస్తే మొగుళ్ళకి సింపతి వస్తుంది, కానీ నాకు భయం వేస్తుంది. నువ్వు నన్ను ఏడ్చి భయపెట్టానని నేనేం తప్పు చేయలేదు. ఏం చేయలేదు, ఏం చేయలేదు. చేసేదంతా చెట్ల చేత కట్ల చేత చేసేసి ఏమి ఎరగని నన్ను నా చుట్టూ మాట్లాడుతున్నారు. కర్ర కింద పడితే తెచ్చుకోవడం తప్ప నాకు ఈ కర్ర అంతా ఎంత ఇష్టమో తెలుసుగా? తెలుసు. మీ కర్ర అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, పాటలు పాడేవారంటే మరీ ఇష్టం, నేనంటే నీకు కష్టం. అవునే, నాకు పాట అంటే ఇష్టం, పాటలు పాడేవారంటే ఇష్టం, కొమ్మ అంటే ఇష్టం, చెట్టు అంటే ఇష్టం, పుట్ట అంటే ఇష్టం, ప్రపంచమే ఇష్టం. నువ్వు తప్ప నా ఇష్టం వచ్చినట్టు నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఇంకేమిటి? ఏం లేదు. మీరు ఇంతకు తగ్గిస్తారనుకోలేదు. నేను అనుకోలేదు. ఇంకా నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. నా వల్ల కాదు మీతో కాపురం చేయటం. నాకు నీతో కాపురం చేయడం వల్ల